ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి. అడి లోపలికి వెళ్దాం. లోపల చాలా చీకటిగా అయితే ఉంది. చుట్టూ ఎటు చూసినా మీకు కనిపిస్తుందో లేదో. నేను ఇది చూడండి, ఫోన్ ఫ్లాష్ లైట్ పెట్టుకొని చూపిస్తున్నా. లోపల చాలా అంటే చాలా చీకటిగా ఉంది అండ్ చాలా భయంకరంగా కూడా ఉంది. అప్పుడు మునులు ఎలా తపస్సు చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఇక పాములు ఎటువంటివి ఏముండేటివి కూడా తెలియదు. ఇప్పుడైతే మునుల లోపలికి వచ్చాము. చుట్టూ ఎటు చూసుకున్నా కూడా మొత్తం చీకటితో కమ్మేసి ఉంది. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడును ఎల్లమ్మ తల్లి దర్శనమిస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, సాక్షాత్తు ఆ పరమశివుడు శివలింగ రూపంలో మనకు కనిపిస్తున్నాడు. చూసుకున్నట్టయితే ఎల్లమ్మ తల్లి అమ్మవారు రూపంలో కూడా దర్శనమిస్తాయి. అండ్ అట్నే ఇంకొంచెం లోపలికి వెళ్తే జమదాగ్ని మునీశ్వర స్వామి కూడా తపస్సు చేస్తున్నట్టు విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లా ఇంకా చాలా విగ్రహాలు ఈ మునుల గోలో దాగి ఉన్నాయి. చూడండి, మీకు అక్కడికి చూస్తే అక్కడ జమదాగ్ని మహర్షి గారు కనిపిస్తూ ఉంటారు మనకు. ఇక్కడే ఫస్ట్ అతను ఆ మహర్షి ఇక్కడికి వచ్చి ఫస్ట్ తపస్సు చేయగా అతన్ని చూసి చాలామంది మునులు కూడా వచ్చి ఇక్కడికి తపస్సు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎక్కడ చూసినా మొత్తం చుట్టూ గుహలే, చాలా చాలా పెద్ద బండరాలతో చుట్టూ ఉన్నాయి. చాలా కోతులు అటువంటివి ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కొంచెం దీని గురించి తెలుసుకొని లోపలికి వస్తే మంచిది.